శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. Proverbs chapter 16 verse 7. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలా శత్రుత్వం ఎక్కువైపోతుంది, ఉండే కొద్ది శత్రుత్వం ఎక్కువైపోతుంది. ఎలా తగ్గుతుంది అని ప్రతిరోజు భయముగా బ్రతుకుతున్నావు. శత్రుత్వం తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేసావు బయటపడకుండా, కానీ ఉండే కొద్ది శత్రుత్వం ఎక్కువైపోతుందని అనుకుంటున్నావు కదా. ఎవరు నీ మీద పగపట్టారో, ఎవరు నిన్ను టార్గెట్ చేసి బాధ పెడుతున్నారో వారితో సహా దేవుడు నీకు మిత్రులుగా చేస్తున్నాడు. నమ్ముతున్నావా? ఏ మనుషులు నిన్ను పాడు మాటలు మాట్లాడి నీ మనసును బాధ పెడుతూ, నిన్ను అవమానం చేస్తూ, నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్న గ్యాంగ్ అంతా కూడా ఆశ్చర్యకరంగా నీకు స్నేహితులుగా దేవుడు చేస్తున్నాడు. నమ్ముతున్నావా? ఇది మనుషులు చేయలేరు. మనుషులు మీడియేటర్గా ఉండి అంత పెద్ద సమస్యను క్లియర్ చేయలేరు. కేవలం ఇది దేవుడే చేయాలి. ఆ దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న మాట అనమాట. ఇంతమంది శత్రువులు ఉన్నారు. అక్కడ శత్రువు, వాళ్ళ శత్రువు అయిపోయారు, వీళ్ళ శత్రువు అయిపోయారు, నాకు వీళ్ళ శత్రువు అయిపోయారు, ఇంట్లోనే శత్రుత్వం ఎక్కువైపోయింది అని అనుకుంటున్నావు కదా. అందరినీ దేవుడు నీకు మిత్రులుగా చేస్తున్నారు. నువ్వు బాధపడితే వారు తట్టుకోలేక, అయ్యయ్యో ఈ మనిషిని ఇంత బాధ పెట్టామా, ఈ మనిషినికి ఇంత అన్యాయం చేస్తున్నామా, తప్పు తప్పు తప్పు, మనం ఇలా చేయకూడదని వెంటనే వారు యూటర్న్ చేసుకునేలాగా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తున్నాడు. భయపడొద్దు. ఇక శత్రువులందరూ నీకు మిత్రులుగా మారిపోతారు. నువ్వు వెళ్తున్నప్పుడు వారందరూ నేను పలకరిస్తారు, సమాధానమును వెంటాడుకుంటూ వస్తారు. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎంత ప్రేమించి మాట్లాడుతున్నాడు. అందుకనే నీ మనసులో ధైర్యము కలిగి ఉంటావని ముందుగా ఈ శుభవాగ్దానం దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ నజరేతు గురించి నతానియేలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం తెరవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46 వచనాలు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, అండర్లైన్ చేసుకోండి, అందుకు నతానియేలు నజరేతులో నుండి అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా
ఏదైనా రాగలదా అని మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట ఇక్కడ చూడండి, నతానియేలు అనే మనుషుడు చాలా గొప్ప వ్యక్తి, మంచి మనస్సాక్షి ఉన్నవాడు నతానియేలు. ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంటే, ఏంటి నువ్వు చెప్పే విషయాలు ఏంటంటే, అయ్యో ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలని ఫిలిప్పు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే నతానియేలు అన్నాడు, ఇన్ని అద్భుతాలు చేసేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదే నజరేతులో నుంచి వచ్చాడు. నజరేతులో ఉన్నటువంటి మరియ గర్భములో నుండి వచ్చాడు. ఆయన నజరేయుడు అంటే. నతానియేలు అంటాడు, చాలా వింతగా ఉంది నువ్వు మాట్లాడేది. నజరేతులో నుండి ఏదైనా, అందరు చదవాలి మాట, నజరేతులో నుండి, అందరు చెప్పండి, మంచిది ఏదైనా రాగలదా? ఇంకా గట్టిగా చెప్పాలి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో నుండి ఏదైనా, మంచిదేదైనా రాగలదా అని అడిగాను. అతన్ని అడిగాడు. ఎవరిని? ఫిలిప్పుని అడిగాను. నతానియేలు అడుగుతున్నాడు, నజరేతులోంచి మంచిదేదైనా వస్తుందా? ఫిలిప్ అంటాడు, వస్తుందా అంటావేంటి, వచ్చి చూడు. ఆమేన్. నువ్వు రా, నువ్వు వచ్చి ఆ నజరేతు వాడైన యేసు దగ్గరికి వచ్చి చూడు. వెంటనే నతానియేలు యేసు దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు నతానియేలు చరిత్ర చెప్తున్నాడు. ఆయన, ఈ మనుషుడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని ఆధారాలను బట్టి చూస్తే ఇంతగా ప్రశ్నించిన నతానియేలు అపోస్తులులలో ఒకటిగా చేరినట్టుగా కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. ఆమేన్. ప్రియులరా, నతానియేలు అన్న మాట ఈరోజు మనకి దేవుడిస్తా ఉన్నాడు. నజరేతు నుండి ఏదైనా మంచిదేదైనా రాగలదా? వచ్చి చూడు. ఆ విలువ లేని గ్రామంలో, ఆ విలువ లేనిటువంటి ఆ ప్రాంతంలో యేసు విలువనిచ్చి ఉన్నాడు. ఈ పండుగ, ఈ రక్షణ పండుగలో మీ అందరికి ఇచ్చే శుభవార్త ఏంటంటే, మీ ఇంట్లో నుండి ఆశీర్వాదము, మంచిది, ప్రజలు ఘనముగా చెప్పుకునే దీవెన బయటికి రాబోతా ఉంది. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ఆయన తాగుతున్నాడా? నీ బిడ్డ తాగుతున్నాడా? ఈ తాగుబోతు ఎప్పుడైనా బాగుపడతాడా? ఈ తాగుబోతు ఎప్పుడైనా ఇల్లు కడతాడా అని అనుకున్నావేమో. ఈ మనుషుడు కుటుంబాన్ని పోషిస్తాడా? ఏదైనా ఒక మంచి పని చేస్తాడా అనుకున్నావేమో. పరిశుద్ధుడు ఆ మనుషుల్లో ఉద్భవిస్తూ ఉన్నాడు. ఒక రక్షణ బయటకు రాబోతుంది, ఒక ఆశీర్వాదం బయటకు వస్తుంది. బహుశా నీ పేటలో, మీ గూడెంలో, నీ టౌన్లో, నీ సిటీలో, నీ స్వజనుల మధ్య భయంకరమైన అవమానంతో కృంగిపోయిందేమో నీ కుటుంబం. అందరూ నీ కుటుంబం మీద చెడ్డ ముద్ర వేసి ఉండవచ్చు, వ్యభిచార ముద్ర వేసి ఉండవచ్చు, దొంగతనం అనే ముద్ర వేసి ఉండవచ్చు. వారు దొంగలు, వారు వ్యభిచారులు, వారు మూర్ఖులు, వారు అసూయపరులని అనుకోవచ్చు. అక్కడ నుండే గొప్ప సాక్ష్యం బయటకు వచ్చిందని నీ స్వజనుల లోకానికి సాక్ష్యం ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా మంచిది రాగలదా? వస్తుందంతే. ఎవరు ఊహించలేని చోట నుండి గొప్ప సాక్ష్యం బయటకు రాబోతోంది. మీరు నమ్మగలిగితే జనవరిలో సాక్ష్యం ఇస్తారంతే. ఈ మనిషికి గర్భం వస్తుందా? ఆడబిడ్డైనా మగబిడ్డైనా అసలు పుడతారా?
పుట్టనని అందరూ శపించారేమో, ఆ గర్భంలో నుండి ఒక ప్రవక్త బయటకు వస్తాడు. ఆ గర్భంలో నుండి ఒక ప్రజానాయకుడు బయటకు వస్తాడు. ఆ గర్భంలో నుండి ఒక చరిత్ర సృష్టించే గొప్ప వీరుడు బయటకు వస్తాడు. మీ పిల్లల గురించి మీరు తక్కువ ఆలోచించారేమో. మీరు అనుకోవచ్చు, ఎక్కువ కట్నం ఇవ్వలేం కదా, ఏదో కూలినాలు చేసేవాడు చేసుకుందాం అని అనుకుంటున్నావేమో. నువ్వు అంతవరకు ఆలోచించవు, కానీ నీ బిడ్డని రాజగృహంలో పెట్టడానికి దేవుడు సిద్ధము చేసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డ దానిలో నుండి, పాడైపోయిన మొద్దులో నుండి కొత్త చిగురు, ఆమేన్, కొత్త వ్యాపారము, కొత్త ఉద్యోగము, నూతన మనస్సు దేవుడు నీ ఇంటిలో నుండి బయటికి దాన్ని లేవనెత్తుతున్నాడు. ఆ చిగురు చూడటానికి ప్రజలు రాబోతున్నారు. ఆ చిగురు సాక్ష్యం చూడటానికి, వినటానికి అనేక మంది ప్రజలు నీ గృహాన్ని దర్శించబోతున్నారు. నమ్మిన వారందరూ ఇది నా కొరకే అనుకుంటే చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ కేకలు వేసి 7 మార్లు ఆమేనండి. 1 2 3 4 5 6 7. నతానియేలు ముందు అనుకున్నాడు, నజరేతు గురించి అందరికీ తెలిసిందే, ఆయనకు తెలుసు, ఇంకా ఎక్కువ తెలుసు. ప్రియులరా, ఈ నజరేతు పట్టణాన్ని నేను క్లియర్గా చూశాను. ఈరోజు అక్కడ ఎంత అద్భుతంగానో ఉంది ఆ ఊరు. ఆ ఊరంతా కూడా దీవెనగా మారిపోయింది. నా ప్రియ సహోదరులరా, ఏదైనా మంచిది నీలో నుండి వస్తుందా, ఏదైనా నీ కుటుంబంలో ఒక మంచి జరుగుతుందా అని ఎవ్వరూ ఊహించలేదు కదా. ఈరోజు ఈ పండుగలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, అందరూ నీ బిడ్డని తక్కువగా మాట్లాడుతున్నారు కదా, నీ బిడ్డ దీవెనగా ఉండటం ప్రజలు చూడబోతా ఉన్నారు. ఆశీర్వాదం చూడబోతా ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్నారు. నేను సువార్తకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మాయిని కొట్టిస్తున్నారు. కొడతా ఉంటుంటే ఎందుకు కొడుతున్నారని చెప్పి నేను అడిగాను. పాస్టర్ గారు, ఈ అమ్మాయి ఆ పిల్లవాడిని ఎవరిని చేసుకుంటానని పెట్టిందండి బాబు అన్నాను. మరి ఎలాగా, మరి ఏంటి, మీరు ఏం ఆలోచించారు? మా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయండి, ఏదో చిన్నగా మాకు తగ్గవాడిని చేసుకుందాం అన్నట్టు మేము ఉన్నామండి. ఆ పిల్ల అన్నది, నాకు అలాగ ఉండటం ఇష్టం లేదు పాస్టర్ గారు అంది. సరే ఏంటి అని ఆలోచన చేసి ప్రార్థన చేశాను. ఇది దేవుని చిత్తం అని దేవుడు నాకు తెలియపరిచాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళాను. ఆ పెళ్ళికొడుకు తల్లి అంది, ఆ పెళ్ళికొడుకు తల్లి దగ్గరికి వెళ్తే ఆ పెళ్ళికొడుకు తల్లి అంది, ఛీ ఆ పిల్ల అన్నది. వెళ్ళాను. ఆ కోడలు అంది, అత్తయ్య ఎస్ఐ గారిని తీసుకుని వచ్చిందే అండి. నాకు ఒక పల్సర్ బైక్ ఉండేది అప్పుడు. నేను వెళ్ళేటప్పటికి నాకు నమస్కారం చెప్పింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ పెళ్లి కూతురు తండ్రి నా వెనకాల ఉండి బిగిసిపోతున్నాడు ఇలాగా. ఏమండి ఆమె నాకు నమస్కారం పెట్టింది. నమస్కారం అన్నాను. కూర్చోండి బాబు అంది. కూర్చున్నాను. ఏమండి ఇతను ఎందుకు తీసుకొచ్చాడండి బాబు? అమ్మా, వీళ్ళ అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, ఈ పెళ్లి జరుగుతుంది అంతే. అయ్య బాబా జరగకూడదండి, అంతే జరుగుతుంది. నేను మళ్ళీ గురువారం వస్తాను, మీరు ఆలోచించుకోండి చెప్పేసి వచ్చేసాను. వారు పెద్దలందరూ వచ్చారు. గురువారం మళ్ళీ వెళ్ళాను నేను. ఈ పిల్లవాడు తండ్రిని తీసుకుని వెళ్ళాను. కూర్చున్నాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఏదైనా మంచిది వస్తుంది అంటే వస్తుంది అంతే. వాళ్ళందరూ కూర్చున్నారు. మీకేం కావాలి అన్నాను. అయ్యో ఇదేంటండి అని, పెళ్ళి జరుగుతుంది అంతే, మీరు ఒప్పుకోకపోతే నేను ఈ టౌన్లో పెళ్లి చేస్తున్నాను అన్నాను. ఆ అత్తగారు ఏం చెప్పిందంటే, వాళ్ళ మరిదికి వాళ్ళందరికీ ఎస్ఐ గారిని తీసుకొచ్చాడని చెప్పింది. మళ్ళీ ఎస్ఐ గారు వస్తున్నారు గురువారం అంది. మా ఐదారు ఎస్ఐ, నేను ఎస్ఐనా, నాకు సేవ తక్కువ ఉంది, ఖాళీ టైం దొరికింది, దేవుడు అక్కడ నన్ను వాడుకున్నాడు. నేనేమో వాక్యాన్ని బట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను.
వాళ్ళందరూ అదేనండి ఇదేనండి కట్నం, మీకు ఏమైనా కట్నం కావాలంటే, కట్నం అంటే ఈ ఎస్ఐ మళ్ళీ కేసు ఎడతాడేమో అని కట్నం మాట లేదు, ఇంక అక్కడ ఏ మాట లేదు. నేనే అన్నాను, మీకు ఎంత కావాలో అంత నేను ఇప్పిస్తాను, పెళ్లి చేసుకోండి అన్నాను. అప్పుడు పెళ్లి కొడుకు ఫోన్ చేశాను, ఓయ్ నువ్వు కొంత అమౌంట్ ఈ పెళ్లి కూతురు తండ్రికి పంపించు అన్నాను. అదేంటండి అన్నాడు. అంతే పంపించు. ఆడు పంపించాడు. ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అన్నాను. ఈ డబ్బు పట్టుకెళ్ళారు. మీకు ఏమైనా బంగారం కావాలా అన్నాను. అదేంటి అందరూ అంత పెడతాను ఇంత పెడతా అన్నారు. ఈ పెళ్లి కూతురు తండ్రికి తల్లికి చెప్పాను, మీ చుట్టాలు బంగారం అంత పట్టుకొచ్చి ఇక్కడ ఆడేయండి అన్నాను. అదేంటంటే ఎలా ఇస్తారండి అంది. వేసేయండి చెప్తానన్నాను. పట్టుకొచ్చి ఆ తల్లి మనసు నెమ్మదయ్యే వరకు ఓ నెల రోజులు ఉంచండి ఆ బంగారం, తర్వాత పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళిపోద్ది పెళ్లి కూతురు అంటే. అన్నీ తెచ్చారు. పెళ్ళి అయిపోయింది అంతే. ఆ పెళ్లిలో శుభలేఖలో ఈ పెళ్లి కూతురు తల్లిదండ్రులు తట్టుకోలేక నన్ను ఎక్కువ గౌరవించాలని కింద అభినందనలు రాసేటప్పుడు చిక్క విశాఖ గారు అని రాశారు. కొంప ములిగిపోయింది అంతే. మరి ఏంటంటే ఎవరు ఈ చిక్క విశాఖ గారు? అప్పుడు ఆ పెళ్ళిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను నా భార్య వెళ్ళాం పెళ్ళికి. వాళ్ళందరూ ఎవరు ఇసాక్ గారు అంటే, అదే ఈ పెళ్ళి అంతటినీ ముందుకు తీసుకొచ్చి నడిపించినోడు ఉన్నాడు కదంటే, ఆ పెళ్ళిలో పెళ్ళి కొడుకు తల్లికి తెలిసింది ఈయన పాస్టర్ గారు అంటారు. అంతే, ఆ పాస్టర్ పని చెప్తాను అని చెప్పి అది గట్టిగా మాట్లాడుతుంటే ఇంకా పెళ్ళిలోంచి నేను చల్లగా వచ్చేసాను. నేను అప్పుడు ప్రసంగం చేస్తున్నాను, కీర్తన వివరిస్తున్నాను. ఆమెను చూసిన నాకు ఒకసారి అమ్మో వచ్చేసింది ఈమె. ఎలా ప్రభువా అని మనసులో అనుకున్నాను. దేవుడు ఆమె బిడ్డకి మంచి మనసు ఇచ్చాడు. వచ్చిన మనిషి ఏం చేస్తుందంటే రుసరుసలాడుతూ వచ్చిన మనిషి కుర్చీలో కూర్చుంది. వాక్యం విని మారిపోయింది. మరి అదే మరి వాక్యము మార్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వచ్చినా మన దగ్గర ఉన్న ఒక ఆయుధము వాక్యమే. ఆమెన్. ప్రార్థన అంతా అయిపోయింది. చల్లగా దగ్గరికి వచ్చింది. బాబు నువ్వు పాస్టర్వా? మా కోడలేస్తే అన్నదని చెప్పి నేను గుమ్మంలోకి రానిచ్చాను, లేకపోతే ఆ రోజు అసలు రానివ్వబోదును అంది. రండమ్మా భోజనం చేయండి అని కూర్చోబెడితే, బాబు పాస్టర్ గారువా ఫోన్లో పెళ్ళి అయిపోయింది ఏం చేస్తాను అని దండం పెట్టి వెళ్ళిపోయింది టీ తాగి. మొన్న కుక్కట్పల్లిలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్నారు ఈ భార్య భర్తలు ఇద్దరు. ఆ పిల్ల అంది, అన్నా మీరు చేసిన ఉపకారం ఇది, అన్నా మీరు చేసిన ప్రార్థన. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొన్ని కోట్ల ఆస్తి కర్త అయిపోయారు. వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, విలువలేని మన కుటుంబాల్లో దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుని నీ బిడ్డకి మంచి కార్యము జరిగిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చేయగలనా, నేను ఉద్యోగస్తుడు చేయగలనా అని అనుకుంటున్నావేమో. ఉద్యోగాలు ఇచ్చేవాడికి చేస్తావు నువ్వు. ఆమేన్. వ్యాపారం చేసేవాడికి చేస్తావు. నీ ఇల్లు నీ బిడ్డలు మిద్దె మీదే ఉంటారు, దీవెనగా ఉంటారు. నీ ఇంట్లో యేసు ఉన్నాడు, నిన్ను అనాదిగా వీడువాడు. నతానేలు చాలా జ్ఞానమైన వాడు. ఈ శవాల దెబ్బ దగ్గర నుంచి మంచిది ఏదైనా వస్తుందా? బహుశా నిన్ను శవాల దెబ్బగా ఉన్నదని నీ ఊరు, నీ ఇల్లు, నీ యొక్క కుటుంబం, నీవు పాపము అని అందరూ హేళన చేశారేమో. మీరు రాసుకోండి. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిగా నా నుండి దేవుడు మీకు ఇస్తున్న మాట, మీ ఇంటిలో మంచిది ఒకటి బయటికి రాబోతాం. అది జనవరిలో వెలుగులోకి వస్తుంది, ఫిబ్రవరిలో ప్రజలకు తెలుస్తుంది. సంవత్సరం 12 మాసాలు ఆ మంచి గురించి కొనియాడతారు. కొత్త సంవత్సరం దేవుడు దీవెనగా ఇవ్వబోతా ఉన్నాడు. వచ్చే నెల ప్రారంభమవుతుంది. ఈ నెల ఈ రోజే అది మొలకెత్తుతుంది. ఆ చిగురు బయటికి రావటం నీ కుటుంబీకులు చూస్తారు, నీ శత్రువులు చూస్తారు, అందరూ చూస్తారు. మంచి జరగబోతుంది. మంచి అంటే
త్రాగుడు పోతుంది మీ ఇంట్లోంచి, అప్పులు పోతాయి, అబద్ధాలు పోతాయి, దరిద్రం అంతా పోతుంది. అది పైకి లేచినప్పుడు ఆ నరకబడిన మొద్దు నుండి ఆ పాడైపోయి ఆ బూడిది ఈ బూడిది పడి దారిపోయేవాడు ఆ మొద్దు మీద ఉమ్ము కూడా వేస్తాడు. నరకబడిన చెట్టు మొద్దు ఉందనుకోండి, బూడిద పడింది అనుకోండి, కేంద్రకించి దాని మీద ఉమ్మేస్తాడు కావాలని. అన్ని రకాల అవమానంతో ఉన్న మొద్దు చిగురు ఎప్పుడైతే బయటకు వచ్చిందో దారైపోయేవాడు ప్రతివాడు సెల్ఫీ తీసుకోవడానికి వస్తాడు అక్కడికి. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకు సెలబ్రిటీ అవుతాడు, నీ కూతురు సెలబ్రిటీ అవుతుంది, అనేక మంది పిక్చర్స్ తీసుకుంటారు. విలువ లేని నీ కుటుంబంలో పెద్ద విలువ దేవుడు ఇవ్వబోతున్నాడు, పెద్ద కార్యము చేయబోతున్నాడు. నీ కోడల్ని, నీ కుమార్తెని, నీ కుమార్తెని, అల్లుడిని, నీవు నీ ఇల్లు రక్షణ గృహముగా ఉండబోతోంది. అందరూ ఆలోచించి షాక్ అయిపోతుంటారు. వారంతా పైకి వచ్చారా? ఎస్, మీరు వచ్చి చూడండి వారి ఇల్లు ఎలా మారిపోయిందో. ఫిలిప్ అంటున్నాడు, నతానేలుకు చెబుతున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. చేపలు బలంగా వస్తాయి, ఆశీర్వాదాలు చేస్తున్నాడు. అవునా అవునా, నీకేం తెలుసు? నతానేలు అంటున్నాడు, ఫిలిప్పు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా? రావటానికి అక్కడ ఏదైనా ఉందా? వచ్చి చూడు. ఆమేన్. యేసులోకి వచ్చి చూస్తే తెలుస్తుంది చిగురేంట అనేది. పాపములో నుండి వస్తే తెలుస్తుంది. ఈ దినము నిండు మనసుతో మిమ్మల్ని దీవెన ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చనిపోవాలని అనుకోకండి, అప్పులు నేను పారిపోకండి. రాత్రి ఒక సహోదరి నా ఇంటికి వచ్చింది, ఏడుస్తూ ఉంది. ఏమా అన్నారు? అయ్యా, చాలా దూరానికి వచ్చాను బాబు అంది. ఏమ్మా ఎందుకు వచ్చావు? అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు వాళ్ళు భయంకరంగా బాధ పెడుతున్నారు. చివరికి గుంటూరులో రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను అంది. ఏ అన్నాను? రమేష్ హాస్పిటల్కి వెళ్ళి కిడ్నీ అమ్మేద్దామని వెళ్ళానండి. నా కిడ్నీ తీసుకుని డబ్బులు ఇస్తే అప్పు తీర్చుకుందామని హాస్పిటల్కి వెళ్ళిన దాకుండా ఎవరితో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక నాకు మీరు గుర్తొచ్చి ఇటు వచ్చేసానండి అంతే. అంటే ఒక్కొక్క మనిషిలో ఎంత దుఃఖం ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత కుళ్ళిపోతూ ఉంది హృదయం. ఏ గుండె చూసినా కన్నీళ్ళు ఊటగా ఉంది. పైకి అందరం బాగానే ఉన్నట్టున్నాం, కానీ ఎవరి హృదయంలో నెమ్మది లేదు, ఎవరి హృదయంలో సంతోషం లేదు. ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు పోతానా, లేదా ఈ కష్టాల నుంచి ఎలాగ బయటెడతానా అనుకుంటున్నావేమో. ఈరోజు ఒక శుభవార్త, మంచిది ఏదైనా రాగలదా అనుకున్నారు అందరని. నీవు నమ్మిన దేవుడు నీ ఇంటిలో నుండి మంచి సాక్ష్యాన్ని బయటకు తీస్తున్నాడు. ఐశ్వర్య సాక్ష్యము, ఆరోగ్య సాక్ష్యము, దీవెనకరమైన సాక్ష్యము నీ ఇంటి నుండి బయటకు వస్తూ ఉంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, భయపడకండి. నీ బిడ్డ జీవితంలో ఒక మంచి కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ కుమారుడి జీవితంలో మంచి కార్యం చేయబోతున్నాడు. నీ ఇంట్లోనే నీవు దరిద్రం అని ఏడుస్తున్న ఆ గదిలో నుండే గొప్ప సాక్ష్యము మంచిది దేవుడు తీయబోతా ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇవ్వగలవాడు. నా యేసు. అందరు చేతులెత్తి, నీ రక్షణ నాకు దయచే. మంచిది ఇచ్చేవాడా, నా మంచి యేసయ్యా, నా పాపాలు క్షమించు. ఆయన పాపాన్ని క్షమించువాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రమూర్తి. అప్పులున్నాయా? ఏడుస్తున్నావా? ఆధారం లేదనుకుంటున్నావా? నీకున్న కష్టం వేరుగా ఉందా? రోగమా? గర్భం లేకపోవటమా? ఇల్లు లేదనా? ఎవరికి తెలియకుండా బ్రతకాలనుకుంటే అందరికీ తెలిసిపోయింది, నేను ముఖం చూపించలేను ఎవరికి అనుకుంటున్నావా? నా అవయవాలు అమ్ముకున్నానా, అమ్ముకుని బ్రతకనా అనుకుంటున్నావా?
ఏడవకు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మంచి కార్యము నీ జీవితం జరిగిస్తున్నాడు. ఈ దినము ఆయన జన్మదిన శుభ సందర్భముగా ఒక శుభవార్త నీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు పారిపోవద్దు. ఒక మంచి కార్యము జరగబోతుంది. ఒక శుభ కార్యము జరగబోతా ఉంది. ఒక గొప్ప కార్యము జరగబోతా ఉంది. ఎక్కడ అవమానంతో ఉన్నావో, ఎక్కడ నీ భర్తకి విలువ లేకుండా పోయిందో, ఎక్కడ నీ బిడ్డకి విలువ లేకుండా పోయిందో, అందరూ ఉమ్ము వేసేరా, అందరూ అనాథగా అని పిలిచేరా, దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. భయపడదు. వచ్చే రోజులు మంచివే. శుభవార్త చెబుతావు. ఏడవకండి, భయపడకండి. యేసు మన కొరకు ఉన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందరికి కనబడినాడు. ఆ పునరుద్ధానుడు నీకున్నాడు. నీ సమాధి కష్టము, నీ దుఃఖ సాగరము నుండి ఆధారము లేని చోట పైకి లేవనెత్తుతున్నాడు. నిన్ను బంధకాల నుంచి బయటికి తెస్తున్నాడు. విడుదల ఇస్తాడు. నేడే రక్షణ.